దత్త నువ్వా? ఏమైనా దత్త, ఎంత రైతులు ఎందుకు వచ్చినావా? అప్పలరాజు, నా మనసు ఎందుకో బాగాలేదురా. భూమికి ఏదో కీడు జరగబోతుంది అనిపిస్తుంది. నన్నెవరో చంపేసినట్టు పీడ కలలు వస్తున్నాయి. ఒక్కసారి మనం భూమిని దూరం నుంచైనా చూసొద్దాంరా. దాన్ని చూసేదాకా నాకు మనసు ఎంత ఉండదురా. అత్త, భూమికేం కాదు, నువ్వు కంగారు పడకు. సరే, నీ భయం తగ్గుతుందనుకుంటే వెంటనే వెళ్ళి చూసొద్దాం ఉండు. మే, ఏందే ఇది ఇట్ట ఒంటరిగా కూర్చొని ఎడుతున్నా? మా అమ్మ కదూ, నా మాట విను భూమి. నువ్వెంత ఏడ్చినా ఆ సుబ్బుగాడు తిరిగి రాడు కదా. ఇటాటి సమయంలో మీ అమ్మ నీ పక్కన ఉంటే ఎంత బాగుండేది. అమ్మ మాట వినేదానివి. నానే మీ అమ్మని అనుకో. చిట్టి తల్లి, ఏడవకురా. నువ్వు ఏడుస్తూ ఉంటే నా గుండె పిండేసినట్టు అవుతుందమ్మా. నీ సంతోషం కోసమే కదా నేను మీ తాతయ్య ఉండేది. నువ్విలా దిగులుగా ఉంటే ఎలా అమ్మా? కళ్ళు తుడుచుకో భూమి. భూమే, అమ్మ కాదు, నాను కొండమ్మని. అత్త చెప్పినవన్నీ కొండమ్మ టెల్లింగు, నువ్వు ఫాలోయింగు. నువ్వేడుతా ఉంటే నాన్న తట్టుకోలేను భూమి. నిజమే, నీ కంట్లో నీళ్ళొస్తే నా ఒంట్లో బుగులొస్తుంది. ఇదండి చైర్మన్ ముక్తాదేవి గారిచ్చిన వివరణ. మరి ఈ కేసుకు సంబంధించిన మలుపులు, కీలక మలుపులు ఏ విధంగా ఉంటాయో అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో అనేది మనం తెలుసుకుందాం. కెమెరామెన్ మల్లితో శిల్పిక, జీ న్యూస్. ఏంటి? బయటికి రా బాయ్. నేనేం చేస్తా నిన్ను? ఏం చెయ్య. దా 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 దా. రేపు పొద్దుగాల నిన్ను కోర్టుకి తీసుకుపోతున్నాం. తెలుసు. నా అదృష్టం కొద్దీ సాటర్డే సండేతో పాటు మండే కూడా ఏ హాలిడేనో రాలేదు. నేనేం చెయ్యాలి? సాటర్డే సండేను వచ్చేవారం రాండ్రీ అని చెప్పాలనా? ఫ్రైడే మర్డర్ చేసినావు, సాటర్డే సండే ఠాణాలోనే ఉండాల్సి వచ్చే. నేను చేసిందే ఉంది. ఇప్పుడు ఎందుకు బయటికి తీసుకొచ్చారో చెప్పండి. రేపు కోర్టులో నువ్వు ఏ నేరం చేయలేదని మొత్తుకున్నా ఎవ్వరూ నమ్మరు. గదేదో గిప్పుడే చెప్పు, నువ్వుగా పోరండి ఎందుకు లేపేసినావు? నేను 3 రోజుల నుంచి ఒకటే మాట చెప్తున్నాను. నేను కావాలని కాల్చలేదు, సుబ్బు చావాలని కోరుకోలేదు అని. ఎందుకురా దమక్ ఖరాబ్ చేస్తావు? దవడ మించేస్తే మూతి పళ్ళు మొత్తం రాలిపోతాయి. నీ తల్లి చెప్పిందే చెప్పి సంపుతావేంద్రబాయ్. నిజం ఎన్నిసార్లు చెప్పినా ఒకేలా ఉంటుంది. ఆ గన్ మార్చింది ఎవరో ముందు కనుక్కోవాలి. హలో, అవు ఉన్నాడు. నువ్వెవరు? చిన్నమ్మమ్మనా? అవునమ్మా, చిన్నమ్మమ్మనే మాట్లాడుతున్నాను. యాడకెళ్ళి? కాశీలో గంగ ఒడ్డున కూర్చొని ఈ కంట కృష్ణ, ఆ కంట గోదావరి పొంగుతూ ఉంటే సముద్రం అంత దుఃఖాన్ని బయటకు తోడేస్తూ ఉన్నానమ్మా. ఒక్కసారి నా మనవడికి ఇవ్వమ్మా.
ఉండిస్తా. ఇంకో 2 రోజులుంటే దుబాయ్ నుంచి, పాకిస్తాన్కి వెళ్ళి, అమెరికా నుంచి ఫోన్లు వచ్చేట్టున్నాయి. హ, ఎవరు? ఎవరో మీ చిన్నమ్మ అంట, తీసుకో. చిన్నమ్మ. హలో, నాయనా విరాట్, నీకెంత కష్టం వచ్చింది బాబు. ఎవరు? నేను నాయనా హరి ఓం తత్సత్ శేషమ్మని కాశీ నుంచి మాట్లాడుతున్నాను బాబు. శంభో శంకర, హర హర మహాదేవ. ఇక్కడ చాలా పొగగా ఉంది, పక్కకు వచ్చి మాట్లాడతాను బాబు. నువ్వు నాకెందుకు ఫోన్ చేసావు? నందిక జరిగిందంత చెప్పింది బాబు. నువ్వు సన్యాసుల్లో కలిసిపోయావు అన్నారు కదా. అవును నాయనా, చేసిన పాపాలన్నీ గంగలో మునకేసి పోగొట్టుకొని శివ శివ అంటూ శివ భజన చేస్తూ ఏదో అలా కాలక్షేపం చేస్తున్నాను నాయన. నా సంగతి వదిలే బాబు. నువ్వు ఏ తప్పు చెయ్యవు విరాట్. నిన్ను ఆ పరమశివుడు తప్పక రక్షిస్తాడు. సరే, ఉంటాను. సరే, హరి ఓం తత్సత్. అమ్మా రే బిల్లు, అక్క, నా మీదకు అనుమానం రాకుండా నేను కాశీలోనే ఉన్నట్టు ఎలా నమ్మించానో చూసావా? ఈ శేషం అంటే ఏమనుకున్నావురా? ఆ? ఇన్ని తెలివితేటలుండి ఈటెనుకొచ్చి ఎందుకు పడ్డావక్క? ఎద్దవా. భూమే, పెద్దోళ్ళతో మనం గెలుస్తామంటావా? గెలుపు ఓటములకు పేద గొప్ప ఉండవు కొండమ్మా. అన్నాయం మీద న్యాయం ఎప్పటికైనా గెలవాల్సిందే. కానీ ఆ తారాదేవమ్మ గారు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారే. నిన్నటికి నిన్న మన మీద దాడి చేయించినారు. వాళ్ళ కొడుకు శిక్ష పడుతుందంటే మనల్ని శిక్షించకుండా ఉంటుందంటావా? భయపడకుండా ఈ గాయం మనల్ని హెచ్చరించింది. జాగ్రత్తగా ఉండమని దేవుడు చిన్న ఘాటు వేసి హెచ్చరించాడు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నాను నీతి తప్పను. సుబ్బు తల్లిదండ్రులకిచ్చిన మాటను వెనక్కి తీసుకోను. భూమి, నీకోసం తారాదేవి గారు వచ్చారు నిన్ను కలవాలంట. నన్నా? అవును. మే, నాకేదో భయంగా ఉన్నది భూమే. నువ్వేం భయపడకుండా రా. నువ్వొక్కదానివే రావాలంట. ఆ? భూమి నొక్కదాన్నే రమ్మన్నదా? నాను పోతాను. నువ్వు వండుకుండమ్మా, నాకేం కాదు. నందికుందేటి? రా భూమి, ఎలా ఉన్నావు? సంతోషంగా అయితే లేనమ్మగారు. మేము కూడా హ్యాపీగా లేం భూమి. తెల్లవారితే విరాట్ని కోర్టులో హాజరుపరుస్తారు, తెలుసా? తెలుసమ్మగారు. నేరం రుజువైతే శిక్ష వేస్తారు, అది తెలుసా? ఎందుకు తెలీదు? భూలక్ష్మీదేవి గారికి కావాల్సింది కూడా అదే కదా. అసలు మేము ఆ రోజు జరిగిన నాటకంలో విరాట్ సుబ్బుని షూట్ చేసే సీన్ ముందు నుంచే ఉందా? లేదు, మధ్యలో మారింది. ఎవరు మార్చారు? విరాటే మార్చాడు. విరాట్ బాబే సుబ్బుని చంపేసినాడు. నా తోబుట్టు లాంటి సుబ్బుని చంపిన ఈ విరాట్ బాబుకి శిక్ష వేయాల్సిందే, శిక్ష వేయాల్సిందే, శిక్ష వేయాల్సిందే.